ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రకాల చాటున నన్ను మమ్మలను మీరు భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనము ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ దినము ప్రార్థన కూడి కొరకై నీ సన్నిధికి చేరవచ్చే భాగ్యము మీరు దయచేశారు. దాన్ని బట్టి నీకు వందనము ప్రభా. మేము అనేకుల క్షేమం కొరకు, రక్షణ కొరకు ప్రార్థించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాత్రి కొంత అనారోగ్యం ఉన్నప్పటికీ ఉదయం మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తాం. ప్రభా, మేము చేరువచ్చుట నీ నామానికి మహిమకరంగాను మా ఆత్మీయ జీవితంలోకి ఆశీర్వాదకరంగాను మీరు మారుస్తురమ్మని ప్రార్థన చేస్తాం. మా వలె అనేక చోట్ల ప్రార్థనా కుడికలు జరుగుతూ ఉన్నాయి, బహిరంగ సువార్తలు జరుగుతూ ఉన్నాయి, ప్రత్యేకమైన కుడుగులు జరుగుతూ ఉన్నాయి. అందరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ప్రాముఖ్యంగా తనకు మోరియను ఆనుకుని ప్రభా వనరాజవరంలో జరుగుతున్నటువంటి అసువార్త పరిచర్య కొరకే నీకు వందనములు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రభా మరి పరిశుద్ధులందరి కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆ పనంతట్లో ప్రభా పరిచర్య అంతట్లో, సువార్త అంతట్లో సహాయపడుతారండి. ఎదురాడు వారి నుండి ప్రభా మరి కాని వారి నుండి నీ ప్రజలైన వారిని మీరు విడిపిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. సమస్తము మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి మీ చిత్తం అయితే మాకు కూడా పాలు దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి ప్రభా. మా సమయం దీవెనకరంగా ఉంచుతారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఆరంభించాం, ముగింపు వరకు కూడా మీ సహాయం దయచేస్తారండి ప్రభా. మరి కృప చూపిస్తారండి. పాటలు పాడే సమయము ప్రభా, వాక్య ధ్యాన సమయము, ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతారండి. వచ్చిన వారందరి కొరకు ఏమైనా స్తుతిస్తూ ఉన్నాం. రావలసిన వారి కొరకు, మార్గం మధ్యలో ఉన్న వారి కొరకు, మీ చిత్రం ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారికి కూడా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. ఈ దినం అంతటి కొరకై నీ పాదములను ఆశ్రయిస్తాం. రాత్రి మరల 7 గంటలకు సియోన్లో జరగవలసిన ప్రార్థన కుడి కొరకి కూడా విజ్ఞాపన చేస్తాం ప్రభా. ఆ సమయాలు కూడా దీవెనకరంగా, సమస్తం మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసునామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 454, పాత పుస్తకాలు 451. 454, 451. స్తుతించుమో స్తుతించుమో ప్రభు యేసురా రాజని, స్తుతించుమో స్తుతించుమో ప్రభు యేసురా రాజని. యెరూషలేమా తెరువుము ద్వారము, రాజు నీలో ప్రవేశించును. యెరూషలేమా తెరువుము ద్వారము, రాజు నీలో ప్రవేశించును. అడ్డుపరచక నేడే రమ్మనుమో, అడ్డుపరచక నేడే రమ్మనుమో, ప్రభు యేసు నీకు రాజాయెను రాజాయెను. స్తుతించుమో స్తుతించుమో
ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. ఎందుకు నీవు దారి తొలగితివి, పిలచెను నీ రక్షకుడు. ఎందుకు నీవు దారి తొలగితివి, పిలచెను నీ రక్షకుడు. దూరము నుండక తృణీకరింపక, దూరము నుండక తృణీకరింపక, అంగీకరించుము నీ రాజుగా నీ రాజుగా. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. మారు మనస్సును పొందుమని ప్రభు తన రాజ్యమునకు చేర్చను. మారు మనస్సును పొందుమని ప్రభు తన రాజ్యమునకు చేర్చను. రాజు యేసును స్వీకరించుము, రాజు యేసును స్వీకరించుము, నీ హృదయమునకు రాజాయనే రాజాయనే. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. యేసురాజు ఇల్లు కట్టుచున్నాడు, సౌందర్యమైనది ఆ గృహము. యేసురాజు ఇల్లు కట్టుచున్నాడు, సౌందర్యమైనది ఆ గృహము. మచ్చును బోలి కట్టుచున్నాడు, మచ్చును బోలి కట్టుచున్నాడు, ఆయనే ప్రభువు రారాజు రారాజు. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు నీ స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. సజీవరాళ్ళతో కట్టుచున్నాడు, ఆత్మ ద్వారానే చేయుచుండే. సజీవరాళ్ళతో కట్టుచున్నాడు, ఆత్మ ద్వారానే చేయుచుండే. యాజకులముగా పూజింతుమెప్పుడు, యాజకులముగా పూజించుమెప్పుడు, స్తుతికి యోగ్యము మన ప్రభువే మన ప్రభువే. స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. దైవ నివాస స్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి. దైవ నివాస స్థలమౌనట్లు కలసి నిర్మింపబడితిమి. యేసు ప్రభుని
నైపుణ్యహస్తము యేసు ప్రభుని నైపుణ్యహస్తము నిర్మించే నిల్లు పూర్ణముగా పూర్ణముగా స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. పాట సంఖ్య 551, పాత పుస్తకాల్లో 505. 511, 505. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, తన రాజ్యమంతా నీకియగోరి, తన రాజ్యమంతా నీకియగోరి, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను, ఉన్నత పిలుపు నీకు నిచ్చెను. తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, దేవుని రాజ్య మహిమాను పొంద, దేవుని రాజ్య మహిమాను పొంద. సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా చెను. నీవు నడువుము తగినట్లు ప్రభుకు, నీవు నడువుము తగినట్లు ప్రభుకు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, పరిశుద్ధులలో పాత్రుని చేయ, పరిశుద్ధులలో పాత్రుని చేయ. పరలోక పిలుపు నీకు నిచ్చెను, పరలోక పిలుపు నీకు నిచ్చెను. ప్రభుని స్వాస్యమును నీకిచ్చెను, ప్రభుని స్వాస్యమును నీకిచ్చెను. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, అక్షయ నిర్మల వాడభరాని, అక్షయ నిర్మల వాడభరాని. రక్షణ స్వాస్యమును భద్రపరచి, రక్షణ స్వాస్యమును భద్రపరచి. నిశ్చయముగా నిన్ను పిలచెను, నిశ్చయముగా నిన్ను పిలచెను. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి చున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద,
తన కుమారుని నీ కొరకీయ, తన కుమారుని నీ కొరకీయ. వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి, వెనుదీయలేదు నీ ప్రియ తండ్రి. తన స్వాస్యమంతా నీ కొరకిచ్చును, తన స్వాస్యమంతా నీ కొరకిచ్చును. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ చున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద, పరిశుద్ధాత్మలో నేను శుద్ధి చేసి, పరిశుద్ధాత్మలో నేను శుద్ధి చేసి. పరిశుద్ధుల స్వాస్యము నీకీయ, పరిశుద్ధుల స్వాస్యము నీకీయ. తెరువాజేసేను నీ కన్నులను, తెరువాజేసేను నీ కన్నులను. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే. గెలిచే సమాధి బలమీయ నీకు, గెలిచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయాయని పాడుము నీవు, హల్లెలూయాయని పాడుము నీవు. భయపడకుము ఓ చిన్న మంద, దయగాల మీ తండ్రి పిలచుచున్నాడు. భయపడకుము ఓ చిన్న మంద. పాట సంఖ్య 565, పాత పుస్తకాలు 554, 565, 554. పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి, పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. తండ్రి యోగ్యత లేని మాకు నేడే దయచేయుము నీ శక్తి. హృదయములక లీజేసి, ఆ హృదయములక లీజేసి. పరలోక పితా అరుదించితిమి, పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితిమి. ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధము నంది, ఎన్నెన్నో పాపాలు చేసి అపరాధమున సిగ్గునంది. మాదు శిరములను వాల్చి, ఆమాదు శిరములను వాల్చి పరలోక పితా
అరుదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పిత. అరుదించితిమి బలవంతుడవు నీవే యేసు ప్రభువా, సర్వశక్తియు నీవే, బలవంతుడవు నీవే యేసు ప్రభువా, సర్వశక్తియు నీవే. నిన్నే సదా స్తుతించెదము, నిన్నే సదా స్తుతించెదము పరలోక పిత. అరుదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పిత. ఎంచితివి ఇలలో శ్రమల నోచిన ప్రేమ, అదే ప్రేమ కోరియున్నాము. ఇలలో శ్రమల నోచిన ప్రేమ, అదే ప్రేమ కోరియున్నాము. నీ దాసులను మరువకుము, నీ దాసులను మరువకుము పరలోక పిత. అరుదించితిమి పరమాశీర్వాదము కోరి పరలోక పిత. అరుదించితిమి. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. ప్రార్థన కొరకాయ అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. ఏడవ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనం. 15వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నని మీకు తెలియను. ఇదే భాగాన్ని మనం అందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధనలో 117వ పేజీ. నూతన నిబంధనలో 117. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నని మీకు తెలియను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుంటా. ప్రియమైన వాపర్లో తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. పాటల ద్వారా ఇంతవరకు నీ నామాన్ని కీర్తించే భాగ్యం ఇచ్చారు, మీకు వందనములు. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతురండి. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కన్నులను మీరు తెరవజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. ప్రాముఖ్యంగా మరి ఉండ్రాజవరం పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సువార్త కొరకే నీకు వందనములు. ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయపడుతురండి. చక్కగా జరగడానికి కృప చూపిస్తురండి. వాతావరణాన్ని అనుకూలపరుస్తురండి. వెళ్ళిన దైవదాసుల కొరకు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారితో మీ ఆత్మను ఉంచుతురండి. ఎక్కడ నీ మాటలు ప్రకటించాలో, ఎక్కడ సాగిపోవాలో తగిన జ్ఞానం, శక్తి వారికి దయచేస్తురండి. మీ కృపకు అప్పగించుకుంటూ నీ ప్రశస్తమైన అమూల్యమైన రక్త ప్రోషములు తెచ్చుకుంటూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 7వ వచనం. సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని. పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఇది. ఆరంభమందు అన్యజనులు ఆయన నోట సువార్త వాక్యము విని. ప్రభునందు ప్రేమింటి వారులారా, పేతురు నోట ఏముంది? సువార్త వాక్యం ఉంది.
ఇప్పుడు ఆ సువార్త వాక్యాన్ని అన్ని జనులు ఏం చేస్తూ ఉన్నారు? వింటూ ఉన్నారు. అన్ని జనులు ఏం చేస్తూ ఉన్నారు? వింటూ ఉన్నారు. మన నోట ఏముంది? మన నోట ఏ వింటూ ఉన్నారు అన్ని జనులు? పేతురు భక్తుడు చెప్తా ఉన్నాడు, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని. ఎవరు విన్నారు? అన్ని జనులు విన్నారు. ఆయన నోట నుంచి ఏం విన్నారు? సువార్త వాక్యమును విన్నారు. ఇప్పుడు మన జీవితంలో మనం జ్ఞాపకం పెట్టుకుంటే లేదా మనం చూసుకుంటే మన నోట నుండి అన్య జనులు ఏం వింటా ఉన్నారు? ఏముండాలి నీ నోట? ఏముండాలి? వాక్యం ఉండాలి. ఏముండాలి? కానీ ఎంతకాలం అయిపోయింది మనము రక్షించబడి? మన నోట ఏముంది? ఉందా సువార్త వాక్యము? ఉందా వాక్యము? ఇప్పుడు ఆయన నోట ఆయన గురించి ఆయన చెప్తున్న సాక్ష్యము, ఆయన నోట ఏముంది? ఇప్పుడు మన నోట ఏముంది? మనం చెప్పాలంటే ఏముంటుంది చెప్పండి? మన నోట సువార్త వాక్యం ఉందా? మన నోట నుండి అనేకులు వాక్యాన్ని వింటూ ఉన్నారా? ఏం వింటున్నారు? మన నోట నుండి ఏమొస్తాయి? ఏం వస్తూ ఉన్నాయి? ఏం రాబోతూ ఉన్నాయి? ఎందుకంటే నీ నోట ఏం లేదు. ఇప్పుడు మనము సువార్త వాక్యము లేదా వాక్యము మన నోట ఉండాలని ఏం చేయాలా? ప్రార్థన. ఆయన అంత చక్కగా చెప్తున్నా, నా నోట ఏముంది? అన్ని జనులు ఏమింటా ఉన్నారు? కానీ మన నోట ఏముంది? అన్ని జనులు ఏమింటా ఉన్నారు? మన నోట నుండి ఏమింటా ఉన్నారు? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. రోమ 3:14 చదవమ్మా. వారి నోటి నిండా చెప్పించుటయు ఏమున్నాయి? ఇప్పుడు మన నోటి నుండి అన్ని జనులు ఏమింటా ఉన్నారు? శాపాలు వింటా ఉన్నారు. లేతే పగన కూర్చున్నటువంటి వాక్యాలు వింటూ ఉన్నారు. అంటే మనం చెప్తాం కదా, పగ వచ్చినప్పుడు ఏమంటాం? మన నోటి నుండి ఏం వింటూ ఉన్నారు? పగయు శాపం ఎరుగుతున్నారా? మన నోట ఏమి లేదు? వాక్యం లేదు. వాక్యం నీకు ఎవరి మీదైనా పోట్లాడికి వెళ్ళినప్పుడు తిట్లు లేకపోతే కాని మాటలు ఎలా వస్తాయి? ఎంతసేపు తిట్టగలవు? లేదా ఎంతసేపు మాట్లాడగలవు? లేకపోతే ఎంతసేపు ఎదుటి వారిని నిలవరించగలవు? చెప్పాలా? ఎంతసేపు? కావలసినంతసేపు. అన్ని మాటలు ఎక్కడి నుండి వస్తాయి? మాటకు మాట వస్తుందా రాదా? వస్తుందా రాదా? మాటకు మాట మళ్ళీ ఎలా వస్తుంది? ఆవిడ నోట్లోంచి మాట ఇంకా పూర్తి కాకుండానే మన నోటి నుండి ఏమొస్తుంది? దానికి చెప్పాలి, దానికి ఏమొస్తుంది? ప్రతి మాట వస్తూ ఉంటుంది. వస్తుందా రాదా? వస్తుంది. కానీ మన నోట ఏం లేదు? సువార్త వాక్యము. మన దాంట్లో వాక్యం లేదు. వాక్యం ఉంటే ఎంతమంది అన్యజనులు సంతోషించుదురో, ఎంతమంది అన్యజనులు నీ నోట వాక్యాన్ని విందురో. మరి ఏం లేదు. కాని సంగతులు ఎన్నో ఉన్నాయి. వారి నోటి నిండా చెప్పించుటయు పగయు ఉన్నవి. ఎవరి నోటి నిండా? ఎవరి నోటి నిండా? ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు పేతురు నోటి నిండా ఏముంది? దేవుని వాక్యం ఉంది. పేతురు నోటి నిండా ఏముంది? ఆ మాట అపోస్తలుల కార్యములు 15:7 పేతురు చెప్తా ఉన్నాడు ఆ మాట. అపోస్తలుడైన పేతురు నోటి నిండా ఏముంది? దేవుని వాక్యం ఉంది. మన నోటి నిండా ఏముంది? చెప్పించుటయు ఉన్నాయి లేవా? మన నోట అసలు ఏముండాలని కోరుతా ఉన్నాడు దేవుడు? వాక్యం ఉండాలా. ఏముండాలా? లేదు. ఇప్పుడు లేని దాని గురించి నువ్వేం ఉన్నది ఒకసారి వస్తూ ఉంటుంది, ఏది కానిది. దాని నుంచి దేహాన్ని కాపాడుకోవడానికి దాన్ని ఏం చేయాలా? దానికి జ్వరం వచ్చింది అనుకోండి, అది అర్థమని రాదు, అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. బాగా వచ్చిందని ఉంచుదామా దేహంలో జ్వరాన్ని? ఏం చేయాలి? ఏదో ట్యాబ్లెట్ వేసో సిరప్ వేసో లేదా ఇంకో కషాయం తాగో దాన్ని ఏం చేయాలా?
తగ్గించాలి, బయటికి పారదోలేయాలి. ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నీ నోట ఏముండాలా? ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలా? ఏముండాలా? దేవుని వాక్యం ఉండాలా. ఏముంది ఇప్పుడు? ఇది మంచిదా? అది నోట ఉంటే మంచిదా? మంచిది కాదా? ఇప్పుడు మంచిది కాని దాని నుంచి నువ్వేం చేయాలా? విడిపించబడాల్సిన స్థలమే ప్రార్థన. ప్రభువా నన్ను ఏం చేయాలి? నువ్వు నన్ను ఏం చేయాలా? విడిపించాలా? నన్ను ఏం చేయాలా? విడిపించాలా? నన్ను విడిపించి ఏం చేయాలా? ఏం చేయాలి? నా నోట నీ వాక్యాన్ని ఉంచాలి, నీ వాక్యాన్ని ఉంచాలి. చదువుతా ఉన్నావా? ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనకు వచ్చావు, మంచిదే. అయితే ఏం ప్రార్థన? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాం కదా. ఉదయం చేస్తూ ఉన్నాం, మధ్యాహ్నం చేస్తూ ఉన్నాం, రాత్రి చేస్తూ ఉన్నాం, బయటికి వెళ్తే చేస్తూ ఉన్నాం, లోపలికి వస్తే చేస్తూ ఉన్నాం. ఎందుకు? ఏం ప్రార్థన ఇదంతా? వెళ్తే కాపాడు, వస్తే కాపాడు, లేకపోతే సందర్భాల్లో సహాయం చేయి, మంచిదే. ఆయన మీద ఆధారపడటం అనేది మంచిదే. అంటే అంతకంటే ప్రాముఖ్యంగా ఏముండాలంటే నీ దగ్గర ఆయన కోరింది, లేకపోతే ఆయనకి ఇష్టమైంది. పేతురు నోట దేవునికి ఇష్టమైనది ఉంది. ఏంటది? వాక్యం. మన నోట ఎవరికి ఇష్టమైంది ఉంది? మన నోట సాతాను గడికి ఇష్టమైంది ఉంది. ఎవరికి ఇష్టమైంది ఉంది? సాతాను గడికి ఇష్టమైంది ఉంది. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఉదయకాల సమయంలో నీవు నేను దేవుని సన్నిధికి వచ్చాం. నీకు ఏది కావాలా? ప్రభువా ఆ వాక్యమును నాకేం చేయాలి? నువ్వు నా నోట ఉంచాలి. ఆ వాక్యము నీ నోట ఉండడం ద్వారా నీకు నాకు వచ్చే లాభము ఏంటయ్యా అంటే, నీకు నాకు వచ్చే లాభం ఏంటయ్యా అంటే, నీవు నేను కూడా మేలు పొందుతాం. అన్యజనులు ఏం చేస్తూ ఉన్నారు? పేతురు నోట సువార్త వాక్యమును మన నోట, మన వీధిలో జనము ఏమన్నారు? ఇప్పుడు దాకా ఏమన్నారు? అయ్య బాబా వాడి జోలికి వెళ్ళకూడదు, మనం ఏం చేయకూడదు. విన్నారా? ఎప్పుడైనా వాక్యం విన్నారా? ఎప్పుడైనా చెప్పావా? నీకు మరి ఎంతకాలం నుంచి వస్తూ ఉన్నావు కదా, మరి ఆ వాక్యం ఏది నీ నోట? ఇంకా చెప్పించుట బాగా ఉంటే ఇంక ఏది ఉపయోగం? దాని నుంచి నువ్వు విడిపించబడాలి కదా. నీ నోట ఉండవలసిందేంటి? పేతురు నోట ఉన్నది వాక్యం కదా. ఆ వాక్యము నా నోట ఉండాలి కదా. ఎదుగుతా ఉన్నావా? ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించకపోవడము, ప్రభువా నా నోట ఏముండాలా? ఏముండాలా? నీ వాక్యం ఉండాలి. అదవుతుందా? నీ ఆ వాక్యము నీ నోట ఉంటే ఎంత మంచిది, ఎంత మంచిది. ఆ వాక్యం నీ నోట నా నోట ఇంకా ఏం చేయట్లేదు, ఉన్నట్ల. దాని గురించే ప్రార్థన చేయి. ప్రభువా పేతురు నోట ఉంచిన వాక్యమును నా నోట కూడా, అన్ని జనులు నా నోటి నుండి ఏమి వినాలా? ఏమి వినాలా? సువార్త వాక్యం వినాలా, లేదా వాక్యం వినాలా? వాక్యం వినాలి. ఇంకా గతించిన జీవితంలో ఉండేటువంటి ఆ శాపము, ఆ పగ, కాని సంగతులు ఇంక చాలు, వాటి నుంచి విడిపించు. ఏమి ఇవ్వాలి నాకు? ఏమి ఇవ్వాలి? నా నోట నీ వాక్యము ఉండాలి. నా నోట నీ వాక్యం. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనం చదువు. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండి కనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోహుకు. ఇప్పుడు దాని నోట ఏముంది చెప్పండి? త్రుంచబడిన ఒలీవ ఆకు. ఇప్పుడు ఆ ఆకును బట్టి నోహుకు ఏం తెలిసింది? నోహుకు ఏం తెలిసింది? భూమి మీద నుండి నీళ్ళు ఏమైపోయినాయి. ఇప్పుడు మార్గం ఏం తెలిసింది అంటే దిగొచ్చా లేదా, ఇట్లాంటి సంగతి. ఇప్పుడు దాని నోట ఏముంది చెప్పండి? అదే ఇంకొక జీవి వెళ్ళింది బయటికి, దాని నోట ఏముంది?
దాని నోట ఏముంది? ఇంకో జీవి వెళ్ళింది, కాకి వెళ్ళిందా? ఏముంది దాని నోట? మీరు చూడలేదా? జ్యోతకు చూసిందంట. ఏముంది? అపవిత్రమైంది ఉంది. ఎందుకంటే భూమి మీద ఏమొచ్చింది? జలప్రలయం వచ్చింది. ఏమైపోయినాయి? అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు ఎన్ని మరి మృతదేహాలు ఉన్నాయో ఇప్పుడు అవి చూడగానే దానికి ఏమొచ్చింది? పండుగ. దాని నోట ఏమున్నాయి? కానీ పావురు నోట ఏమున్నాయి? మన నోట ఏమున్నాయి? ఒక పావురు నోట అంత శ్రేష్ఠ. ఎంతకాలం చేసింది సహవాసం? ఎంతకాలం చేసింది? ఎంతకాలం ఉన్నారు వాళ్ళలో? 3 సంవత్సరాల, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం, 1 సంవత్సరం అని మన పొన్ను లెక్కేసుకుందాం. 1 సంవత్సరం చేసింది. ఎవరితో సహవాసం? నోహుతో. 1 సంవత్సరం చేస్తే దాని నోటనే ఉంది. మనం ఎంతకాలం చేస్తున్నాం సహవాసం? ఎవరితో? దేవుడితో. మన నోట ఏముంది? ఉందా వాక్యం? ఇంకా ఏముంది? శాపనార్థాలే ఉన్నాయి. ఇంకా ఏముంది? పగే ఉంది. ఇంకా ఏముంది? అసూయ ఉంది. ఇంకా ఏముంది? కానిస. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలా. ఇంకెంతకాలం అయ్యి ఉంటే నీకు లాభం? అవి ఉంటే లాభం లేదు కదా. ఉన్నాయా? లేదు, లాభం లేదు. దాని నుంచి మనం ఏం చేయాలా? త్రుంచబడిన ఒలీవ ఆకు పావులు నోట ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నోహుకు సంగతి అంతా తెలిసింది. మన జీవితంలో ఒక్కలకు కూడా మార్గాన్ని ఏం చేయలేకపోతా ఉన్నాం? నిర్దేశించలేదు. ఈయన దేవుడు శత్రుఘ్న మేషక అబేద్నెగోల గురించి చెప్పాడు కదా. వీరి దేవుడు ఎట్లాంటి వాడు? మనం నమ్ముకున్న దేవుడిని ఒక్కసారి కూడా మనం ఏం చేయలేకపోతా ఉన్నాం? ప్రచురపరచలేకపోతాం, చెప్పలేకపోతాం, చూపించలేకపోతా ఉన్నాం. చూపించాలంటే నీ నోట ఏముండాలా? వాక్యం ఉండదు. ఏముంది? వాక్యం ఎక్కడ ఉంది? ఇంకా నువ్వు కాని సంగతుల్లో ఉంటే నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, వచ్చాం ప్రభువా, నా పేతురు నోట వాక్యం ఉంది, నా నోట వాక్యము లేదు. పావురు నోట త్రుంచబడిన ఆకుంది ప్రభువా, నా నోట లేదు. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఉదయకాల సమయంలో వచ్చిన నీవు నేను కూడా ప్రార్థించకపోవడము, ప్రభువా నా నోట నీ వాక్యాన్ని ఉంచు, నా నోట నీ వాక్యాన్ని ఉంచు. నా నోట్లో నుండి ఏం రావాలా? బయటికి వాక్యమే రావాలా. ఏం రాకూడదు? చెప్పించుట రాకూడదు, కలహమును కూర్చున్న మాటలు రాకూడదు. ఇంకా చూడండి, ముందుకు చూస్తాం. ఇంకా ముందు చూస్తాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం. యోబు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం చదువు. ఆయనను నా నోటి మాటలతో మిమ్మును. ఇప్పుడు యోబు యొక్క నోట ఏమున్నాయి? ఏమున్నాయి? అనేకులను బలపరుచు మాటలు ఉన్నాయి. దేంతో బలపరుస్తూ ఉన్నాడు ఆయన? దేంతో? వాక్యముతో. ఏమున్నాయి? బలపరుచు మాటలు ఉన్నాయి. ఆయన నోటనే ఉన్నాయి చెప్పండి. మన నోటనే ఉన్నాయి బలహీనపరిచే మాటలు ఉన్నాయి. మొన్న ఒకడు రాశాడు, అంటే ఎవరి సైకాలజీ ఎలా ఉంటుందని చెప్పి ఒకడు రాశాడు. ఇప్పుడు ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, అనారోగ్యం వస్తే వాడిని పరామర్శించడానికి వస్తాయి కదా ప్రజలు, ఏ దేశంలో అయినా వస్తారు. ఇప్పుడు అనారోగ్యం ఉంటే ఎవడైనా అమెరికా ఆయన చూడడానికి వచ్చాడు అనుకోండి, ఆయన అంటాడంట, నువ్వు త్వరగా ఏం చేయాలా? కోలుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నువ్వు త్వరగా కోలుకోవాలని నేను ఏం చేస్తా ఉన్నాను? ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంకొక దేశం ఆయన వచ్చాడు అనుకోండి, ఇంకో మేలు ఇట్లాంటి మేలు కలిగే మాట ఏదైనా అలా కొన్ని దేశాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సంభాషణ రాశాడు. అదే ఇండియన్ గురించి రాశాడు. ఇండియన్ ఆడంటాడంట, ఎవడన్నా కొంచెం ఒరే మా పక్కింటి ఇలాంటి జబ్బుతో చచ్చిపోయి జాతర చూసుకుంటాడంట. ఏమంటాడు?
మా పక్కింటోడు ఇలాంటి జబ్బుతో చచ్చిపోయాడు. ఇప్పుడు ఏ మాట ఇది? బలపరచు మాట, బలహీనపరచు మాట. మన దగ్గర బలపరిచే మాటలు లేవు. మన దగ్గర ఏ మాటలు ఉండాలా? బలపరుచు మాటలు ఉండాలా. వాక్యం ఉంటే నీ దగ్గర ఏముంటుంది? బలపరుస్తావు. ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు, ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు కదా నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా. నువ్వు బలపరిచేటువంటి వాడిగా ఉండాలా. యోబు నోట ఏ మాటలు ఉన్నాయి? పౌరు నోట ఏ మాటలు ఉన్నాయి? ఏ మాటలు ఉన్నాయి అమ్మా? మార్గమును చూపించగలిగినటువంటి, అంటే భూమి మీద నీళ్ళు ఏమైపోయినాయి, నావుకు ఎలా తెలిసింది? దాని నోట నుండి ఆకును బట్టి. యోబు దగ్గరికి వచ్చేసరికి ఆయన నోట ఏ మాటలు ఉన్నాయి? బలపరుచు మాటలు ఉన్నాయి. మన నోట ఏముండవు. ఏ మాటలు మాట్లాడాలా? నువ్వు వస్తే విశ్వాసంలో బలపడుతూ ఉన్నారా, జారిపోతూ ఉన్నారా? నువ్వు వెళ్ళావనుకో ఏదైనా బలహీనంగా ఉన్న వారి దగ్గరికి, వారు విశ్వాసంలో బలపడుతూ ఉన్నారా, బలహీనపడిపోతూ ఉన్నారా? ఎరగాలి. నువ్వు బలపరుచు మాటలు ఉండాలి మన దగ్గర. మన జీవితంలో క్రైస్తవులుగా మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనం వెళితే అక్కడ ఏం చేయబడాలా? బలపరచబడాలా. యోబు అంటాడు, ఆయనను నేను నా నోటి మాటల చేత ఏం చేస్తా ఉన్నాను? మిమ్మను బలపరచుదును. ప్రభునందు ప్రేమించే వారులారా, మన నోట ఎటువంటి మాటలు ఉన్నాయి? ప్రార్థన చేసుకోవద్దా? ప్రభా, నేను వెళితే వారు ఆత్మీయంగా ఏమవ్వాలా? బలపరచబడాలి. బలపరచబడాలంటే దగ్గర వాక్యం ఉండాలి కదా. దీనికి అంతటికీ మూలం వాక్యమే. ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యమును విని. మనం ఈ అన్నిటికీ మూలం వాక్యం అన్నమాట. దాన్ని అలా పెట్టుకోవాలా. ఇప్పుడు బలపరుచు మాటలు నువ్వు ప్రార్థన చేసుకోవాలా. ప్రభా, నేను ఒక్కనైనా ఈ లోకంలో బలపరచాలా. ఏం చేయాలా? ఏదో ఒక రీతిగా నువ్వు ఒకరిని బలపరచాలా. బలపరచకపోతే యాత్రా జీవితంలో, లేదా యేసు ప్రభువును విశ్వసించిన తర్వాత నీకు ఆత్మీయ జీవితానికి ఒక అర్థము లే. నువ్వు బలంగా ఉండాలా. ఇతరులను ఏం చేయాలా? బలపరచాలా. ఇది రెండవది. మూడవది చూడండి. మూడవది కీర్తన గ్రంథము 34వ కీర్తన. కీర్తన గ్రంథము 34వ కీర్తన మొదట వచనం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును. ఏముంది ఈయన దగ్గర? దావీదు నోట ఏముంది చెప్పాలి. ఏముంది? దావీదు నోట ఏముంది? చదివారు కదా, అది చెప్పండి. మరే మీకు చదువు రాదా? పోనీ రాకపోతే పక్కలు చదివే కదా, తిన్నప్పుడు చెప్పాలి కదా. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదును, నిత్యము ఆయన కీర్తి. మన నోట ఏముంది? మన డబ్బాయే ఉంది. ఏముంది? మా అమ్మాయి ఎలాగా, మా అబ్బాయి ఎలాగా, మాది అలాగా, మాది ఎలాగా. ఒకవేళ దావీదు చెప్పుకోవాలనుకో, నీకన్నా నాకన్నా ఎక్కువ తక్కువ ఉందా? దావీదు చెప్పుకోవాలనుకో, నీకన్నా ఎక్కువ నాకన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా? దావీదు డబ్బా కొట్టుకోవాలనుకోండి, దావీదు దగ్గర ఏముంది? ఎక్కువ తక్కువ ఉందా? నువ్వు ఎప్పుడైనా సింహాన్ని చంపావా? అసలు చూసావా నువ్వు సింహాన్ని? చూడలేదా? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చూసి ఉండరు. చూసారా? నేను చూడలేదు. సింహాన్ని చూడలేదు మనం. దావీదు ఏం చేశాడు? ఎలుగుబండిని చూసావా? ఎలుగుబండిని చూసి చూడలేదా? ఎలుగుబండిని చూడలేదు. దావీదు ఏం చేశాడు? ఎలుగుబండిని చూశాడు. గొల్లియాతు లాంటి వాళ్ళని ఎవరైనా చంపారా? ఇక్కడ ఉన్నవాళ్ళు. గొల్లియాతుని ఎవరు చంపారు? దావీదు చంపాడు. ఇప్పుడు ఆయన కీర్తి ఆయన ప్రచురపరచుకోవాలనుకో ఎన్నున్నాయి? ఏ కీర్తి ఉంది ఆయన నోట? ఏ కీర్తి ఉంది? మన నోట ఏ కీర్తి ఉంటుంది? నేను అప్పుడు అలాగా, నేను ఇప్పుడు ఇలాగా, నేను అప్పుడు అలా చేశాను, నేను ఇప్పుడు ఇలా చేశాను, లేకపోతే మా ఇంట్లో అలాగా, లేకపోతే మా పుట్టింట్లో ఇలాగా, లేకపోతే మా ఇంటి పక్కన అలాగా,
ఎవరి కీర్తి? ఎవరి కీర్తి? ఆయన నోట ఎవరి కీర్తి ఉంది? ఎవరి కీర్తి ఉంది ఆయన నోట? మన నోట ఎవరి కీర్తి ఉంటుంది? ఏం ఉపయోగం? నీ కీర్తిని చెప్పడం వల్ల ఎవరికి ఏం ఉపయోగం? ఆయన కీర్తిని ప్రచురపరచు, ఆయన కీర్తి గురించి చెప్పు. మా దేవుడు ఎట్లాంటోడు, మా దేవుడు ఎట్లాంటోడు. ఆవిడ చెప్పలా? ఎవరు ఆవిడ? ఎవరు? రాహాబు తల్లి చెప్పలా? ఏమని చెప్పింది? అబ్బా మీ ఎదుట ఎర్ర సముద్రపు నీరు ఎలాగూ ఆరిపోజేసిను, సిహోనుకును ఓగుకును మీరు ఏమి చేసిద్దరు కదా. ఎవరి కీర్తి అది? ఎవరి కీర్తి? నువ్వు ఎప్పుడేం చెప్పావా? మా దేవునికి కీర్తి. ఆరాధన చేయడం అంటేనే నీకు యాగాలు కొరట్లేదు. ఆయన కీర్తి నీకు ఇంకెప్పుడు చెప్తావు? ఆయన కీర్తి. ఈ దేవుడు ఎంత గొప్పోడు! ఈ దేవుడు మానవాళికి చేసినటువంటి ఆ శ్రేష్టమైన సంగతులు, ఆయన కీర్తిని నువ్వునేం చేయాలా? దావీదు ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యము ఆయన. సౌలు దగ్గర ఆయన కీర్తి లేదు, అంతా సొంతమే. దావీదు దగ్గర అట్లా కాదు. దావీదు అసలు దేన్ని బట్టి అతిశయించలేదు. ఆయన గొప్పోడే, కానీ అసలు దాన్ని ఎన్నిక చేసుకోలే. నిత్యము ఆయన కీర్తి. మనకి ఎంతకాలం అన్నా మన కీర్తే. మనం కొంచెం గట్టిగా మంచిగా ప్రార్థన చేస్తే మరి దాని కీర్తి చెప్తాం తప్ప దేవుని కీర్తి ఎక్కడైనా మంచిగా వాక్యం అంటే చెప్పొద్దని కాదు, ఇచ్చిన దేవునికి ఏమి ఇస్తా ఉన్నావు అది. నీ నోట ఏముండాలా? దావీదు నోట ఏముంది? పౌరు నోట ఏముంది? త్రుంచబడిన మార్గము అది. రెండవదిగా ఎవరిని చూసాం? యోబు. ఏముంది ఆయన నోట? బలపరుచు మాటలు ఉన్నాయి. మూడవది ఎవరిని చూస్తూ ఉన్నాం? దావీదు. ఏమున్నాయి ఆయన నోట? ఆయన కీర్తి. ఎవరి నోట? మన నోట. అసలు మనం ఎందుకు పనికిరాని వాళ్ళం? మన గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. ఉందా? దావీదు అంతటికే లేకపోతే నీకు నాకు ఏమన్నా చెప్పు? ఏం లేదు. కాకపోతే కాని దాని గురించి ఏం చేస్తూ ఉన్నావు? అతిశయిస్తావు. జ్ఞాపకం పెట్టుకో. నీ నోట ఏముండాలా? ప్రార్థన చేయి, ప్రభా నీ కీర్తిని నేనేం చేయాలా? ప్రచురం చేయాలా. నీ కీర్తి నా నోటను ఉండాలా. ఆయన చేసిన మేలు లేదా ఆయన చేసిన గొప్ప కార్యములను ప్రకటించేటువంటి ఉద్దేశం ఆయన కీర్తి. అడుగుతా ఉన్నావా? ఏనైనా? 3. 4 చూసి ప్రార్థనకు వెళ్తాం. 4 ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14 5వ వచనం. వీరి నోట ఏ అబద్ధం కనపడలేదు. వీరి నోట ఏం లేదు. అబ్బా, మన నోట ఏముంది? మాట్లాడితే ఏమొస్తుంది చెప్పాలా? మాట్లాడితే అనిందులు ఎలాగయ్యారంటే వారి నోట ఏమి లేదు, అబద్ధం లేదు. మన నోట ఎన్నో అబద్ధాలు ఉన్నాయి. ప్రభా ఇట్లాంటి నోరు, ఎట్లాంటి నోరు? అబద్ధము లేని నోరు కదా. ఎందుకంటే ప్రకటన 21 రాశాడు కదా, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండి గుండములో. ఏ గొప్ప గొప్ప పాపాలు ఏమి కాదు, కానీ అబద్ధం కూడా ఎక్కడ తీసుకెళ్తా ఉంది? ఎక్కడ తీసుకెళ్తా ఉంది? నరకాన్ని. ఇప్పుడు ఈ అబద్ధాన్ని నుంచి నేనేం చేయాలా? విడిపించబడాలి. వారి నోట ఏం లేదు, మన నోట ఏముంది? ఉందా లేదా? దీని నుంచి ఏం చేయాలి? కావలసిన వాటిని పెట్టు నోటి దగ్గర. నోట్లో నుండి రావాల్సిన మాటలు, బలపరిచేటువంటి మాటలు, మార్గాన్ని చూపించేటువంటి మాటలు, లేకపోతే హృదయాన్ని తెప్పరలా చేసేటువంటి మాటలు కదా, ఆయన కూర్చున్నటువంటి మాటలు, అబద్ధము లేని మాటలు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఎన్నో పర్యాయాలు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు, కానీ ఇప్పుడు దాకా ఆయన వాక్యము నీ నోట లేనే లేదు. నీ నోట అన్ని జనులు ఇంకా ఏమైనట్లేదు. నీ చుట్టుపక్కల ఎంతమంది అన్ని జనులు ఉన్నారా లేదా? ఉన్నారు. వారు ఎప్పుడైనా నీ నోట వాక్యం విన్నారా? ఎప్పుడైనా నీ నోట ఆయన కీర్తి విన్నారా?
ఎప్పుడైనా నీ నోట వారిని బలపరిచే మాటలు విన్నారా? ఎప్పుడైనా నీ నోట తెప్పరిల్లా చేసే మాటలు విన్నారా? మార్గము ఒక రకంగా చెప్పాలంటే నా హృదయము ఏమై ఉంటుంది? తెప్పరిల్లు ఉంటుంది. ఎందుకంటే భూమి మీద నీళ్ళు ఏమైపోయినాయి? తగ్గిపోయినాయి. తెప్పరిల్లా చేసేటువంటి మాటలు నీ జీవితంలో ఇవి లేనప్పుడు నేను ప్రార్థించాలి. ప్రభువా, పేతురు నోట వాక్యము నుంచావు నాయన. ఆ వాక్యము మానవుల్ని ఏం చేసింది? తెప్పరిల్లా చేసింది. ఆ వాక్యము మానవులకి ఏం చేసింది? బలపరిచింది. ఆ వాక్యము ఏం చేసింది? ఆయన కీర్తిని ప్రచురం చేసింది. ఆ వాక్యమే వారిని అనింద్యులుగా, ఎందుకంటే వారి నోట ఏం లేదు? అబద్ధము. ఇంకా నా నోట ఇట్లాంటి శ్రేష్టమైన సంగతులు లేవు ప్రభువా. ఉన్నాయా? లేవు కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయి. ప్రభువా, పేతురు నోట నుంచిన వాక్యము నా నోట కూడా ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. వచ్చి వెళ్ళిపోతాం కాదు. వచ్చి వెళ్ళిపోతే ఏమో ఉపయోగం? ఇలా ఫంక్షన్కి పిలిచారు, ఏదో పెళ్ళో పేరంటమో లేకపోతే పుట్టినరోజు ఇంకోటో వెళ్ళొచ్చైతే నీకేం లాభం? వాళ్ళు పెట్టింది తింటే కదా, వాళ్ళు పెట్టింది తింటే నీ దేహానికి ఉపయోగం. వెళ్ళొచ్చేసి ఎంతసేపు వెళ్ళొస్తా దేవుని మందిరానికి? ప్రార్థన గుడికి వెళ్ళొచ్చే, ఆరాధనకి వెళ్ళొచ్చే, శీల మీటింగ్కి వెళ్ళొచ్చే, సువార్త గుడికి వెళ్ళొచ్చే, ఏం ఉపయోగం? నీ నోట ఉండవలసింది ఏంటి? ఒక సంవత్సరము సహవాసం చేసిన పావురు నోటే త్రుంచబడిన ఒలివ ఆకుంటే, మానవులు తెప్పరలు చేసేటువంటి సంగతులు కలిగి ఉంటే మన జీవితంలో ఏది? మరి ప్రార్థన చేసుకోవద్దా? వా నాకు అనుగ్రహించవా? వాక్యం ఎంత గొప్పది! ఇది వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీ మాటలు నాకు దొరకగా నేనేం చేశాను వాటిని? ఎంత గొప్ప సంగతులు ఇవి! ఆ వాక్యము నువ్వు అడగాల, దేవుని ప్రభువా నాకేం చేయాలి? నువ్వు ఏం చేయాలి? నీ వాక్యము నా నోట, నీ వాక్యము నా నోట నుండి ఎవరు వినాలా? అన్ని జనులు వినాలా. కాబట్టి ఇట్లాంటి శ్రేష్టమైన వాక్యమును మనము కూడా మన నోట ఉంచినట్లుగా ఏం చేయాలా? ప్రార్థన. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? నీ యొక్క ప్రార్థన ఆయన వింటాడు. నీ ప్రార్థన వింటాడు. నువ్వేమో ప్రార్థన చేయాలా? నీకు కలిగిన అక్కర్లు కాదు, నీకు ఏది కావాలో దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. పేతురు ఒక దినాన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆరంభమందు అన్ని జనులు నా నోట ఉంచిన సువార్త వాక్యమును విని. మన నోట ఏముండాలా? వాక్యం ఉండాలి. ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది? లేదా ఇతరులను తెప్పరలా చేస్తుంది, బలపరుస్తుంది, ఇంకేం చేస్తుంది? కీర్తిని ప్రచురపరుస్తుంది. అంతేకాదు అనింద్యులుగా. కాబట్టి ఇటువంటి వాక్యం మన నోట నుండి కొరకాయి దేవుని సన్నిధిలో ప్రార్థించి పొందుకున్నట్టుకాయ దేవుడు మనకు సహాయము చేయనుగా. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఈ ఉదయకాలం నుండి మరి ఉండ్రాజవరంలో సువార్త జరుగుతూ ఉంది. హైదరాబాద్ నుంచి కొంతమంది సహోదరులు వచ్చారు. ఈ చుట్టుపక్కల ఉండే సంఘాలు కూడా పాలు పొందుతూ ఉన్నాయి. క్షేమంగా జరిగినట్లుగా అన్ని జనులకు సువార్త వాక్యం వినబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది ఎదురాడే వారు ఉంటారు, వారు లేని వారు ఉంటారు, కాని మార్గంలో నడుస్తున్న వారు ఉంటారు. వారి నుండి ఆ యొక్క సువార్తకి ఎటువంటి ఆటంకం కలగకుండా ఉన్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభు చిత్తమైతే నేను కూడా వెళ్ళాలని తలస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి. తర్వాత సాయంత్రము సియోను వేలువేలులో జరగవలసినటువంటి ప్రార్థనా కూడి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత వచ్చే నెల డిసెంబర్ నెలలో బహిరంగ సువార్త ఉంది. ఉదయం అంతా మధ్యాహ్నం వరకు తాళపాలెంలో, మధ్యాహ్నం నుంచి వేలువేలులో ఈ పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకున్నాడు. తర్వాత యవనస్తులు కూడి పెట్టాలని తలుస్తూ ఉన్నాం, దైవ సేవకులు పెట్టాలని తలుస్తూ ఉన్నాం. ప్రభు చిత్తమైతే ఇవన్నీ జరిగినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం. జనవరి వస్తూ ఉంది, మళ్ళీ 2 దినాలు సహోదరుల కొడుకులు పెట్టాలా. 2 దినాలు ఆ పరిచర్య కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని 2 దినాలు పరిచర్య కలిగి ఉన్నాడు. ఎవరిని పిలవాలా, ఇట్లాంటి సంగతుల కొరకై కూడా దేవుడు తగిన జ్ఞానం మనకు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సంవత్సరాంతంలోకి వచ్చేస్తూ ఉన్నాం. ఈ రోజుతో అక్టోబర్ ఏమవుతుంది? ముగుస్తూ ఉంది.
మన నవంబర్ డిసెంబరే కదా. సంవత్సరాంత పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. సంఘ వాగ్దానం కొరకు, సార్వత్రిక సంఘ వాగ్దానాల కొరకు, వ్యక్తిగత కుటుంబ వాగ్దానాల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. బలహీనలుగా ఉన్నారు కొంతమంది, జ్ఞాపకం చేసుకున్నాండి. మిరియాముకి ఎలా ఉంది? మిరియాము కొరకు ప్రార్థన చేయండి. తర్వాత జాన్ గారని తెమ్మరాజుపాలెం, ఆయనకు షుగర్ వల్ల కాలు కొంత డ్యామేజ్ అయింది, మరి హాస్పిటల్లో ఉన్నారు. కీడు లేకుండా మరి స్వస్థపరచబడినట్లుగా ఆయన కొరకై ప్రార్థన చేయండి. జాన్ గారు, ఆయన కొరకై ప్రార్థన చేయండి. తర్వాత రానున్న దినాలలో సోమరోని సియోని పరిచర్యల కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం చెప్పండి, దాని కొరకు కూడా ప్రార్థన చేస్తాం. శుభశ్రీ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు బిడ్డ విషయంలో సహాయపడుతూ వచ్చారు, మంచి సీట్ అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు క్లాసులు మరి స్టార్ట్ అవ్వాలా, దాని కొరకే కూడా మరి త్వరగా అవ్వడానికి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఏం పేరు? సువార్త ప్రియాంక తల్లి గారి కొరకు ప్రార్థన చేయండి. వెంకటలక్ష్మి గారు మరి తలంతా నొప్పి వస్తూ ఉంది, దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరిచినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. నరసింహ కొరకు ప్రార్థన చేయండి. రాత్రి నుంచి మరి తలకాయ పొడితో బాధపడుతూ ఉంది, దేవుడు సంపూర్ణంగా తాకి స్వస్థపరచులాగిన ప్రార్థన చేసుకుంటాం. పెరిసి మెరిసికి సోమవారం నుంచి ఎగ్జామ్స్, ప్రార్థన చేయి. నాకు కూడా రాత్రి అంతా మోషన్స్, మరి దేవుడు కనికరించాడు, మరి తగిన శక్తి అనుగ్రహించి పరిచర్యలో సాగుడు కొరకై నా గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, విజయ్ కూడా 11 నుంచి ఎగ్జామ్స్, ఆ బిడ్డ కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు, దాన్ని బట్టి నీ కొందనములు. ప్రభా, మీ సన్నిధికి నడిపించిన నీ ప్రేమ అంతటిని బట్టి మనం స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మేము దేని కొరకే ప్రార్థించవలసిన వారు ఉన్నామో తెలియపరిచారు. మా నోట లేనిది ఏదో మీరు తెలియపరిచారు. నిజమే, మా నోట అస్వార్థ వాక్యం లేదు, మా నోట శపించుట పగ ఉంది, మా నోట ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. దీనివల్ల ఏం ఉపయోగం లేదు. నా జీవితంలో కూడా అట్లాగే ఉన్నాను. నన్ను కనికరించి ప్రభా మీ యొక్క కృపను విస్తరింపజేసి నాకు కూడా మీ సహాయం దయచేసి నా నోట మీ వాక్యం ఉంచి ముందుకు సాగుడు కొరకాయ సహాయపడుతున్నాడు. ప్రాముఖ్యంగా ప్రభా మరి ఇతరులను బలపరిచేటువంటి వాక్యం, తెప్పరల చేసేటువంటి వాక్యం, మార్గమును చూపించేటువంటి వాక్యం నేను కలిగి ఉండుట, ఆ పావురం నోట ఉంచబడిన ఆ ఆకు ద్వారా, ఒలివ ఆకు ద్వారా మీరు మాతో మాట్లాడిన నీ మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తాను. యోబు నోట ఉంచబడినటువంటి ఆ మాటలు ఇతరులను బలపరిచేటువంటి వాక్యం. ప్రభా, నా జీవితంలో ఆత్మీయంగా ఇతరులను బలపరచడం, శారీరకంగా మరి పడిపోయినప్పుడు బలపరిచేటువంటి మాటలు, మరి ధైర్యపరిచేటువంటి మాటలు, ఆ పాపం నుంచి వారు తప్పించబడేటువంటి రీతిగా ఉండేటువంటి మాటలు నాకు కూడా అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను ప్రభా. ఆయన కీర్తి, నీ కీర్తి నా నోట నుండి కొరకాయ సహాయపడుతుంది. అనింద్యులుగా చేసినటువంటి ఆ మాట, వారి నోట అబద్ధము లేదు, కపటము లేదు. నా జీవితంలో కూడా ఇవన్నీ ప్రభా మరి నేను ప్రార్థించి పొందుకున్నట్టు కొరకు అబద్ధము లేని నోరు నా నోట ఉంచుతున్నాను ప్రభా. కృప చూపిస్తామని ప్రార్థన చేస్తాం. ఏదైతే ప్రభా మా వినికిడిలో విత్తబడిందో నీ వాక్యము, ఆ వాక్యానుసారంగా జీవించినట్లుగా నాకు మీ సహాయం దయచేస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈ దినము ఉదయకాలం నుండి ఉండరాజవరం ప్రాంతంలో తణుకు మోరియను అనుకుని జరుగుతున్న ఆ సువార్త దండయాత్ర కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వెళ్ళిన దైవ సేవకులు పరిశుద్ధులందరి కొరకే నీ కొందనములు. వారికి తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. ఏ కుక్క కూడా తన నాలుగు ఆడించకుండా మీ కాపుదల భద్రత క్షేమం వరకు దయచేస్తారండి. ముందు వెనక మీ దూతను కావలించుతారండి. అనేకులు అన్ని జనులు వారి నోట ఉంచిన సువార్త వాక్యం వినిటి కొరకాయి, బలపరచబడి కొరకాయి, రక్షణ పొందుటి కొరకాయి, ప్రభా మార్గంలో నడిచుడి కొరకాయి మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం.
కృప చూపిస్తారని నమ్మదగిన దేవా నీకు వందనములు. సాయంత్రం వేలువినిలో జరగవలసినటువంటి సువార్త ప్రార్థన కూడి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి, కృప చూపిస్తురండి. ప్రభుదిన పరిచయ కొరకే నీకు వందనములు. పరిచయలు కూడా సహాయపడుతాం, అవిధేతం క్షమిస్తురండి. పరిచయలు కూడా సహాయపడుతురండి. ఇక్కడ మోయేస్ నిలబడవలసి ఉంటుండగా సీఎంలో మోయేస్ నిలబడి సహాయపడుతురండి. వాయుకు దాసుని కూడా జ్ఞాపకం చేసుకునండి. చిన్నకొండేపడి మునుకొండలు వెళ్ళాలా, గిల్గాల రేవతలు నిలబడాలి, సహాయపడుతురండి. నీ దాసుడు థామస్ గారు మరి దుబాయ్ ప్రాంతంలో పరిచయ కొరకే వెళ్ళి ఉంటుండగా కుటుంబం దగ్గరికి వెళ్ళి ఉంటుండే సహాయపడుతురండి. వారికి కూడా కావాల్సిన క్షేమం దయచేస్తురండి. పరిచయలోని దాసుని వాడుకుంటున్నారు, మీకు వందనములు. ఆ గడిపే సమయం దీవెనకరంగా ఉంచుతారండి. లేని సమయంలో సంఘంలో చిత్రవీటి కలవరం లేకుండా సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. నీ ప్రజలు ఈ విషయాల కొరకే ప్రార్థించినట్లుగా సహాయపడుతురండి. ప్రభుదిన పరిచర్య సోమరుని సీయోన్లోని దాసుడు మోయేస్ కొరకు, గిల్గాల్ రేవోతులో ఏకదాసుడు నా కొరకు ప్రార్థించినట్లుగా వారికి సహాయపడుతారండి. నేను కూడా ప్రార్థిస్తాను, నీ సహాయం గ్రహించి కృప చూపిస్తారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్న వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిర్యామని జ్ఞాపకం చేసుకునండి, సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తారండి, కృప చూపిస్తారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి జాన్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తెమ్మరాజుపాలెం ఆయన కనికరిస్తారని షుగర్తో బాధపడుతుండగా క్షేమను గ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో అత్త ప్రియాంక తల్లి వెంకటలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తలనొప్పితో బాధపడుతుండగా బిడ్డను తాకి సంపూర్ణంగా స్వస్థపరుస్తారని మరి నరసింహ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తలపూట రాత్రి నుంచి బాధపడుతుండగా మీ దక్షిణాస్తం ఉంచి కావాల్సిన క్షేమను గ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. నీవు పొందిన దెబ్బల చేత కలిగే స్వస్థత సంపూర్ణ వరకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. మెర్సిజయ్ కొరకు పెర్సిజయ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రానున్న దినాలు ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మా బిడ్డలే కాదు, ఎంతోమంది బిడ్డలకు ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. అందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారికి తగిన జ్ఞానం, ఆరుశక్తి, బలం దయచేస్తారండి. కావాల్సిన ఆరోగ్యం కూడా అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. శుభశ్రీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థించినట్లుగా మీ చిత్తానుసారంగా అనుగ్రహించిన సీటు కొరకే నీకు వందనములు. క్లాసులు కూడా త్వరగా స్టార్ట్ అవ్వడానికి మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. డిసెంబర్లో సెకండ్ సాటర్డేని ఆనుకుని జరగవలసినటువంటి సువార్త పరిచయ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. తాళపాలెం సోమవారం ఆనుకుని తాళపాలెంలో జరగడానికి, వేలువిని సీఎను ఆనుకుని వేలువినిలో జరగడానికి కూడా మీరే సహాయపడుతారండి. మధ్యాహ్నం దాకా ఇక్కడ, భోజన అనంతరము వేలువినిలో పరిచయంతలో సహాయపడుతారండి. ఆయా సంఘాలు దైవసేవక పరిశుద్ధులు పాలు పొందుడి కొరకై కృపను విస్తరింపజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. చేరవచ్చిన వారందరి కొరకే నీకు వందనములు. వారిని దీవిస్తారండి. వారు ప్రార్థించబోతుండగా మీ ప్రార్థన అభిషేకము వారు కూడా దయచేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు అన్ని జనులు సువార్త వాక్యం వినటి కొరకై మా నోట ఆ వాక్యం ఉంచవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది అన్ని జనులు మా మధ్యన ఉన్నారు. అయితే వారికి సువార్త వాక్యం ప్రకటించినటువంటి దౌర్భాగ్యమైన స్థితి కలిగినటువంటి వారికి ఉన్నాం. కనికరించి మా నోట నీ వాక్యం నుంచి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సమస్తం మేలుకరంగా దీవెనకరంగా ఉంచుతారండి. ఐగుదాసుని కూడా జ్ఞాపకం చేసుకునండి. రాత్రి కొంత బలహీనతగా ఉన్నప్పటికీ ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకు వందనములు. ఇంకా సంపూర్ణ క్షేమాన్ని గ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. తాళపాలెం గ్రామం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గ్రామ ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సృష్టికర్తను వారు సేవించినట్లుగా వారి మనోనేత్రములు తెరవజేస్తారని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. మా అనుబంధ సంఘాలు, దైవ సేవకులు, పరిశుద్ధులు అందరి కొరకు విజ్ఞాపన చేస్తాం. నీ ప్రజలు ప్రార్థించిన తర్వాత వారందరి కొరకే ప్రార్థించినట్లుగా నాకు కూడా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయమును కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి గమని